తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అప్స్టాక్లో ఏ విధంగా అకౌంట్ను ఓపెన్ చేయాలన్నది చూద్దాం. చాలామంది మిత్రులు అడుగుతున్నారు. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపల మనం అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ ఎక్కడైనా స్ట్రక్ అయినట్లయితే ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళేసి తిరిగి కంటిన్యూ కావచ్చు. అయితే మీ డాక్యుమెంట్స్ కానీ లేకుంటే మనం వచ్చేసి ఈ స్కాన్ కాపీస్ ఏవైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో కావచ్చు, లేకుంటే ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, ఇంకా మీ సిగ్నేచర్ కావచ్చు, అవన్నీ కూడా కొంచెం క్లియర్గా ఉండేటట్లు చూడండి. ఇన్ కేస్ క్లియర్గా లేకపోయినట్లయితే వాళ్ళు రిజెక్ట్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనం మీరు వచ్చేసి ఈ లింక్ను కరెక్ట్గా ఓపెన్ చేశారనేది చూసుకోవాలి. సో ఈ లింక్ ఇన్ కేస్ మీరు కరెక్ట్గా ఓపెన్ చేయకపోయినట్లయితే మీ అకౌంట్స్ వచ్చేసి నా కింద ట్యాగ్ కావు. సో డైరెక్ట్గా ఇవి వచ్చేసి అప్స్టాక్ కిందకి వెళ్ళిపోతాయి, లేకుంటే వేరే వాళ్ళ కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ లింక్ను కరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మీకు సెటప్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాను. సో ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి మై ఈమెయిల్ @gmail.com ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా పాస్వర్డ్ను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 2 times ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేదానికి ఆప్షన్ లేదు, జెరోదా లాగా వేరే వాటిలో లాగా. ఎందుకంటే ఇన్ కేస్ ఇక్కడ 2 times ఇచ్చామనుకోండి, మనం ఏమైనా తప్పించితే ఇక్కడే తెలిసిపోతుంది. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా పాస్వర్డ్ ఇవ్వండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఇది నెక్స్ట్ విండోకు తీసుకెళ్తుంది అనమాట. సో ఆల్రెడీ నేను సైన్ అప్ చేశాను. సో అకౌంట్ నేను ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి పాన్ కార్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ అడిగింది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా అడిగింది అనమాట. సో పాన్ కార్డ్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి రెండింటిని కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కరెక్ట్గా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు వచ్చేసి పాన్ కార్డులో వచ్చేసి నెంబర్స్లో ఉంటుంది అనమాట, మంత్ కూడా. సో ఇక్కడ వచ్చేసి మంత్ ఫస్ట్ వచ్చేసి డేటు, అలాగే మంత్ ఇయర్ వచ్చేసి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అది మనకు మంత్ను సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఈ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసి మళ్ళీ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్కి ఏదైతే లింక్ అయిందో, పాన్ కార్డ్కి ఏదైతే లింక్ అయిందో ఆ నేమ్ కానీ, అలాగే ఫాదర్ నేము, స్పౌస్ నేము, అలాగే మదర్ నేమ్ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. సో తర్వాత ఇంకా మన ప్రొఫైల్ డీటెయిల్స్ అంటే మన జెండర్ కానీ, అలాగే ఇంకా ఏదైనా సరే పొలిటికల్ పార్టీకి మనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సో అలాగే మన మ్యారేజ్ స్టేటస్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి సెబీ రెగ్యులేషన్ ప్రకారం మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, అలాగే మన ఆక్యుపేషన్ ఏంటి అనేది రెండింటిని కూడా ఇక్కడ మనం ఫిల్ చేయాలి. మనం ఏం వర్క్ చేస్తున్నాము, సో అలాగే మనకు వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే సో మనం ఎన్ని రోజుల నుంచి ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, ట్రేడింగ్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది అనమాట. సో ఇది జస్ట్ ఒక జనరల్ ప్రొఫైల్ను వాళ్ళు క్రియేట్ చేయడం కోసము మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడుగుతుంది అనమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనం ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం అనేది అడుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి జస్ట్ ఈ ఎన్ఎస్సి బిఎస్సి రెండు సెలెక్ట్ చేసామనుకోండి, రెండు సెలెక్ట్ చేసినా సరే మనం 350 రూపీస్ పే చేయాలి. లేదు మనం ఈ రెండు కాకుండా ఈ మొత్తం ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓ, అలాగే ఎన్ఎస్సి కరెన్సీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఈ 5 సెలెక్ట్ చేసినా కూడా మనం 350 రూపీసే పే చేయాలన్నమాట. కాబట్టి బై డిఫాల్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తుంటారో వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓలో చేయాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ అనేది కంపల్సరీ అవసరం. ఏదైనా పే స్లిప్ కానీ, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అవసరం అనమాట. సో దాన్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఈ ఎన్ఎస్సి ఎఫ్ఎన్ఓలో చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో అయితే మనం ఓపెనింగ్ ఛార్జెస్ అయితే ఈ 5 సెలెక్ట్ చేసుకున్నా ఒకటే, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒకటే అనమాట. సో మనం ఎంసీఎక్స్ సెలెక్ట్ చేసుకుంటే 170 రూపీస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంసీఎక్స్ కమోడిటీస్ ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, మిగిలిన వాళ్ళు అవసరం లేదు. సో ఆ తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేసి పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ తర్వాత మనకి ఇక్కడ
మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్డేట్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. డాక్యుమెంట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకు పాన్ కార్డ్ కానీ, అలాగే ఆధార్ కార్డ్ కానీ, క్యాన్సల్డ్ చెక్, ఇన్కమ్ ప్రూఫ్ అంటే 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే ఫోటో, సిగ్నేచర్ కాపీ, అలాగే ఐపీవీ పాన్. ఐపీవీ పాన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే చాలా మందికి ఇక్కడ డౌట్ ఉందన్నమాట. ఐపీవీ పాన్ అంటే ఏంటంటే జస్ట్ మనము ఒక పాన్ కార్డును మన ముందు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి రికార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది ఆన్ అవుతుంది. సో ఒక 10 seconds వచ్చేసి అది రికార్డ్ అవుతుంది అనమాట, వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఆ తర్వాత అది అప్లోడ్ అయిపోతుంది. సో మనం ఈవెన్ మొబైల్లో నుంచి కూడా చేయొచ్చు, అలాగే ల్యాప్టాప్లో నుంచి కూడా మనం చేయొచ్చు అనమాట. అయితే వెబ్ క్యామ్ అనేది కంపల్సరీగా ఉండాలి దీన్ని చేయడానికి. అలాగే ఐపీవీ అడ్రస్ అని చెప్పేసి ఇంకోటి కూడా ఉంది. ఈ ఐపీవీ అడ్రస్ అనేది ఎట్లా, సో ఇది కూడా మనకు సెబీ రూల్స్ ప్రకారము మన అడ్రస్ వెరిఫికేషన్ కోసము జస్ట్ ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం పాన్ కార్డును అలాగే ఆధార్ కార్డుని ఇక్కడ వచ్చేసి మనం పట్టేసుకొని మనకు వీడియో రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం వీటినంతా కూడా రికార్డ్ చేసేసుకొని మనం సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఆధార్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఈ ప్లాన్ అనేది బేసిక్ ప్లాను, మళ్ళీ ప్రయారిటీ ప్లాన్ అని చెప్పేసి 2 ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా బేసిక్ ప్లాన్ను సెలెక్ట్ చేసుకోండి. ప్రయారిటీ ప్లాన్ను నేను సజెస్ట్ చేయను, మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి లివరేజ్ అనేది ఎక్కువ ఇస్తారనమాట. అంటే మీకు ట్రేడింగ్ చేసుకోవడానికి మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఇస్తారనమాట. సో అందుకోసం వాళ్ళు వచ్చేసి ఇక్కడ పర్ ఆర్డర్కి వచ్చేసి 30 rupees, అలాగే కింద మనం చూసినట్లయితే ఆర్ 0.05 విచ్ ఎవర్ ఈస్ లోయర్ అంటున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి మనకు 0.01 బ్రోకరేజ్ పడితే మనకి ఇక్కడ వచ్చేసి 0.05 బ్రోకరేజ్ ఉందన్నమాట. కాబట్టి చాలా ఎక్కువ బ్రోకరేజ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఖచ్చితంగా 20 బేసిక్ ప్లాన్నే సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇంట్రాడేలో ఎక్కువగా ట్రేడ్ చేసి అలాగే ఇక్కడ వచ్చేసి ఎక్కువ లివరేజ్ కావాలంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ 30 ప్లాన్కి వెళ్ళండి. మిగిలిన వాళ్ళంతా కూడా 20 ప్లాన్కి వెళ్ళండి. సో నా రికమెండేషన్ ఏంటంటే 20 ప్లాన్కి వెళ్ళండి. ఇన్కేస్ మీరు 30 ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే నాకు వచ్చేటువంటి ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది బ్రోకరేజ్ మీదనే నా కమిషన్ కూడా ఉంటుంది కాబట్టి. సో 30 ప్లాన్లో నాకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అయితే నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే మేజర్గా ఇంట్రాడేలో ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ లివరేజ్ని యూజ్ చేయకూడదు. మ్యాక్సిమం అంటే ఒక 3 to 4 times కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే మనకు కొంచెం లాసెస్ వచ్చినా కూడా చిన్న చిన్న లాసెస్ కూడా పెద్దగా లాసెస్ అయ్యేదానికి స్కోప్ అనేది ఉందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా బేసిక్ ప్లాన్నే యూజ్ చేయండి. సో బేసిక్ ప్లాన్ యూజ్ చేసి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం 20 per ఆర్డర్, అలాగే మనకు వచ్చేసి 0.01 విచ్ ఎవర్ ఈస్ లోయర్ అనమాట. సో 0.01 మనకు చాలా తక్కువ పడుతుంది కాబట్టి బ్రోకరేజ్. ఇక్కడ మనం ఈ ప్లాన్నే సెలెక్ట్ చేసుకున్నాం. సో అలాగే ఇంట్రాడేలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ మార్కెట్లో అయితే మనకు వచ్చేసి 15 times వస్తుంది బేసిక్ ప్లాన్లో. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి 20 times వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ ఫ్యూచర్లో వచ్చేసి 4x అంటే 4 times వస్తుంది. ఇక్కడ వచ్చేసి 6 times. అలాగే మనకు ఇండెక్స్ ఆప్షన్లో సెల్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి 4 times, ఇక్కడ వచ్చేసి 6 times అనమాట. సో మనం ఎప్పుడు కూడా బేసిక్ ప్లాన్కి వెళ్దాం, మనకు ఈ ప్రయారిటీ ప్లాన్ అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పూర్తిగా మన ప్రొఫైల్ అనేది పూర్తిగా ఇక్కడ వచ్చేసి ఉంటుందన్నమాట. సో పూర్తిగా మనకి ఇక్కడ ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రమో కోడ్ ఒకటి అడుగుతుంది అనమాట. ప్రమో కోడ్ ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేవు. ఇన్ కేసు ఉంటే సరే నేను వీడియో పెడతాను. ప్రస్తుతానికి వాళ్ళు ఇనిషియల్గా ఎప్పుడైతే ఈ స్టార్ట్ చేశారో అప్పుడు ప్రమో కోడ్స్ ఉండేవి, ఇప్పుడు అవి యూజ్ కావడం లేదు. మాక్సిమం అంటే అక్కడ వచ్చేసి 100 rupees 150 rupees అట్లా బ్రోకరేజ్ అనేది మనకు బ్యాక్ వస్తుంది ప్రమో కోడ్ అప్లై చేసినట్లయితే. సో ప్రస్తుతానికైతే మనకు ప్రమో కోడ్స్ ఏం లేవు కాబట్టి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వచ్చేసి సబ్మిట్ ఫార్మ్స్ ఆన్లైన్ అని చెప్పేసి, సబ్మిట్ ఫార్మ్స్ కొరియర్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ సబ్మిట్ ఫార్మ్స్ కొరియర్ అనేది ఎందుకంటే ఎవరికైతే ఆధార్ లింక్తో లేకుండా ఉంటాయో అలాంటి వాళ్ళంతా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సబ్మిట్ ఫార్మ్స్ త్రూ కొరియర్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. అదే మనకు ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు వచ్చేసి సబ్మిట్ ఫార్మ్స్ ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా 20% 30% ఈ విధంగా లోడ్ అయ్యి కొద్దిసేపటి తర్వాత మనకు వచ్చేసి ఆధార్తో లింక్ కావడానికి ఓటీపీ కానీ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. ఆధార్లో లింక్ కావడానికి ఓటీపీ మొత్తం అంతా కూడా మనకు అడుగుతుంది. సో ఆధార్తో మనకు ఎప్పుడైతే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి వచ్చేసి మనకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే మనకు వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
మనము జస్ట్ సబ్మిట్ చేస్తే మొత్తం అంతా కూడా సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి ఒక 4 to 5 అవర్స్లో మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే వాళ్ళు కాల్ చేస్తారు. ఇన్ కేసు ఏమైనా సరే డాక్యుమెంట్స్ ఏమైనా రిజెక్ట్ చేసినట్లయితే, లేకుంటే డాక్యుమెంట్స్ ఏమైనా క్లియర్గా లేనట్లయితే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ సరిగా లేవు, మీరు తిరిగి రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. సో ఇన్ కేసు అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే, కరెక్ట్ ప్రాసెస్ ఉన్నట్లయితే 3 to 4 అవర్స్లో మనకు అకౌంట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. అకౌంట్ నెంబర్ అనేది, అలాగే లాగిన్ ఐడి, అలాగే పాస్వర్డ్ కూడా మనకి ఇచ్చేస్తారనమాట. సో ఆ తర్వాత మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ మొబైల్ యాప్లో కూడా సేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ చేసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఫర్దర్ ఏ విధంగా లాగిన్ చేయాలి, ఎలా మనం ట్రేడ్ చేయాలి, యాప్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు 1 by 1 వీడియోస్ అనేవి చెప్తూ వస్తాను. సో ఆర్డర్స్ ఎలా ప్లే చేసుకోవాలి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ మనం చూసినట్లయితే, జీరోతో పోల్చుకున్నట్లయితే. సో మనకు బ్రోకరేజ్ వైజ్ చూసినట్లయితే రెండింటిలో కూడా సేమ్ అయినప్పటికీ ప్లాట్ఫామ్ వైజ్ మనకు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది అని చెప్పుకోవచ్చు.